మనం చూస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర రైతాంగానికి జరుగుతున్నటువంటి అన్యాయం మన కళ్ళతో మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ యొక్క దీన పరిస్థితిని మనకందరికీ తెలిసినటువంటి విషయమే. సహజంగా చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి కూడా రైతులంటే చాలా చాలా చిన్న చూపు. గతంలో కూడా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసేటప్పుడు ఈ పథకం అమలు చేసినా కూడా కరెంటు తీగలపైన బట్టలు ఆరేసుకోవాలని చెప్పి ఎద్దేవా చేసినటువంటి పెద్ద మనిషి ఈ చంద్రబాబు నాయుడు గారు. అదే కాదు, జలయజ్ఞాన్ని కూడా వ్యతిరేకించినటువంటి వ్యక్తి. గతంలో విద్యుత్ సంస్కరణలపైన రైతాంగాన్ని కావచ్చు, ప్రతిపక్ష నాయకుల్ని కావచ్చు, గుర్రాలతో తొక్కించి చంపినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారి. మరి ఇవాళ చూస్తున్నాం, స్వయంగా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను చంద్రబాబు నాయుడు గారితో ప్రత్యేకంగా మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేశాను అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినా ఈ పెద్ద మనిషి నోరు తెరవకపోవటం ఇంతకన్నా రైతులకి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంటుందా అనేసి సందర్భంగా అడుగుతూ ఉన్నాం. చుక్క నీరు లేక, వ్యవసాయం చేయలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి చరిత్ర రాయలసీమ రైతాంగాన్ని. మరి రాయలసీమకు వస్తున్నటువంటి ప్రాజెక్టుల ద్వారా ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా ఈ పెద్ద మనిషి నిలుపుదల చేశాడంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంతటి అన్యాయమా, ఇంతటి దౌర్భాగ్యమా? ఇక్కడ రాయలసీమ రైతాంగానికే కాదు, అక్కడ అమరావతిలో కూడా అమరావతి పేరుతో అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి భూములన్నీ తన బినామీల పేరుతో లాక్కొని రైతులకు అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి ఇవాళ రైతులని నడి రోడ్డు పైన నిలబెట్టినటువంటి పరిస్థితి. మరొక పక్క ఉత్తరాంధ్రలో దాదాపు విభజన హామీలలో భాగంగా కేంద్ర ప్రభుత్వమే నిర్మించాల్సినటువంటి పోలవరం ప్రాజెక్ట్ని కాసులకు కకృతిపడి మేమే నిర్మిస్తాం అని